వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారిని కోర్టులో హాజరుపరుస్తారు. పద్మాక్షి పలుకుబడితో చాలా పెద్ద పెద్ద లాయర్లకి ఫోన్ చేసిన అంబిక కుట్ర వల్ల ఏ ఒక్క లాయర్ విహారి తరపు వాదించడానికి ముందుకు రారు. విహారిని ఎలాగైనా జీవితాంతం జైల్లో ఉంచి తన పెత్తనం, తన అధికారమే ఉండాలని చెప్పి అంబికకి చాలా నిజాలు తెలియడంతో ఇక విహారిని పగడ్బందీగా ప్లాన్ వేసి ఇక కోర్టులో ఇరికిస్తుంది అంబిక. చిన్నారి సిరిపాప అలాగే హరికృష్ణ ఇద్దరూ కలిసి విహారీ కోసం తహతహలాడిపోతూ ఉంటారు. ఎలాగైనా బ్యాట్స్మెన్ బయటికి వస్తారు, బ్యాట్స్మెన్ చాలా మంచివాడు అని చెప్పి అక్కడున్న దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు చిన్నారి పిల్లలు. ఇక కోర్టులో వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. డిఫెన్స్ లాయర్ ఇక విహారీపై చాలా అభియోగాలు పెడుతూ ఉంటారు. చూడండి, తిను హైదరాబాద్లో పేరున్న వ్యాపారవేత్త, అలాంటి పేరున్న వ్యాపారవేత్త ఇక్కడ వైజాగ్ వచ్చి ఏదో సాధిస్తాడనుకుంటే ఇక్కడ పాపం తనను నమ్మిన సిరి అనే అమ్మాయిని నమ్మించి మోసం చేసి ఫస్ట్ 5 లక్షలు చెక్కు ఇచ్చాడు. తరువాత తన కొడుకుని చేరదీశాడు. ఇక తను లొంగకపోయేసరికి తన్ని కిడ్నాప్ చేసి చంపేశాడు అనగానే, యువరానర్ ఎందుకిలా నాపై ఇంత అబద్ధాలాడుతున్నారు అనగానే, చూడండి మీ తరపు లాయర్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు జడ్జి గారు. ఇక జడ్జి గారికి నా తరపు ఎవరు లాయర్ లేరు అని చెప్పడంతో, చూసారా విహారీ, మీకు డబ్బు ఉందని ఏది పడితే అది చేస్తే ఒక్క లాయర్ కూడా ముందుకు రాని అవకాశం, అంటే మీరు మంచివారైతే ఖచ్చితంగా ఎవరో ఒక లాయర్ మీ తరపు వాదించేవారు. కానీ అలా వాదించటం లేదు అంటే మీరు చాలా అంటే చాలా పెద్ద నేరం చేశారు. నమ్మి వర్క్ చేస్తున్న అమ్మాయిని ఇలా గొంతు కోయడం తప్పు అని అంటారు జడ్జి గారు. అమ్మా, బావకి శిక్ష పడుతుందా ఏంటి? నిజం చెప్పాలంటే బావ చాలా మంచివాడమ్మా. ఆ లక్ష్మి విషయంలోనే బావ తేడాగా ఉండేవాడు అనగానే, నాకు తెలిసే వాడి మనసు మంచిది. ఆ మనసుకి ఏది అనిపిస్తే అది చేయడు. ఎవరైనా బాధపడతారని అన్నీ తన గుండెల్లో దాచుకుంటాడు. వీడికి శిక్ష అన్యాయంగా పడుతుంది. ఆ దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. అలాగే మీ డాడీకి ఫోన్ చేశాను. ఎవరైనా లాయర్ వాయిదా అడిగి నెక్స్ట్లో ఎవరైనా వాదిస్తారేమో అడుగుతాను సహస్రా, వాడు నా మేనలుడే అని అంటూ ఉంటుంది. యమునమ్మ, పండు అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక జడ్జి గారు అన్ని ఆధారాలు సాక్ష్యాలు పరిశీలించడం జరిగింది. ఒక అమ్మాయి కష్టపడి మీ క్యాంటీన్లో ఫుడ్ వండాలని తను ఎంతగానో ఆశించింది. కానీ తన ప్రాణాలను తీసిన మీకు యావజ్జీవ కారాగార అనేలోపు ఆపండి అని అంటారు జేడీ. ఇక జేడీ కేడీని చూస్తూ, రండి లోపలికి, మీరంటే చాలా గౌరవం, రెస్పెక్ట్. మీరు ఎవరి తరపు మాట్లాడాలని వచ్చారు అని అంటారు జడ్జి గారు. మేము విహారీ తరపు మాట్లాడాలనుకుంటున్నాం అనగానే, అవునా, తన గురించి పూర్తిగా తెలుసుకున్నారా అనగానే, తెలుసుకున్నాము. నిజం చెప్పాలంటే 100 మంది ప్రాణాల కోసం ఒక నిర్దోషి చనిపోయినా పర్వాలేదని మన చట్టం అలాగే మన న్యాయం అనుకుంటుంది. కానీ తన వల్ల 100 కుటుంబాలు అలాగే 100 కంపెనీలు బాగుపడతాయని మేము నమ్ముతున్నాము అని అంటారు జేడీ. చెప్పండి జేడీ, విహారీ గారి గురించి మీకేం తెలుసో అనగానే, ఆటో డ్రైవర్ని తీసుకొచ్చి కోర్టులో పెడుతుంది జేడీ. ఒక్కసారిగా ఇటు అంబిక షాక్ అవుతుంది. వీడేంటి వచ్చాడు అనగానే, ఇతను అనగానే, చనిపోయిన వ్యక్తి అని అందరినీ నమ్మించారు కదా, ఇతను ఆ సిరి అనే అమ్మాయిని ఆటోలో తీసుకెళ్లిన వ్యక్తి. తను బ్రతికే ఉన్నాడు అంటే అక్కడ సిరి కూడా బ్రతికే ఉంటుంది కదా. తనని కిడ్నాప్ చేసి ఇలా చనిపోయినట్టు డ్రామా చేసి, అలాగే తను భార్యకి అలాగే తన కొడుక్కి డిఎన్ఏ కూడా తప్పుడు రిపోర్ట్స్ వచ్చేటట్టు చేశారు అనగానే, అవునా అని చెప్పి అంటారు ఇక జడ్జి గారు. అవును మేడం, విహారీ గారు చాలా మంచివారు. సిరి అనే అమ్మాయిని ఆదుకోవాలని తను అనుకున్నాడే కానీ తను మాత్రం ఆత్మాభిమానంతో తను వంట చేసి ఆ వంటను మెప్పించాలనుకుంది. కానీ వడ్డీ శకుంతల కుళ్ళు ఈర్ష్యతో ఈ వైజాగ్ మొత్తం తనే అన్ని వర్కులు ఇవ్వాలని నాణ్యత లేనిదంతా చేసి ఇక అసలైన నిజాయితీ పర్రాలైన సిరిని మట్టుపెట్టాలని ప్లాన్ వేసింది. ఆ ప్లాన్లో భాగమే ఇదంతా జరిగింది అని చెప్పి ఇక జగదాత్రి అన్ని సాక్ష్యాలతో కోర్టు ముందు ఉంచుతుంది. అంటే డ్రైవర్ బ్రతికి ఉన్నాడు అంటే ఖచ్చితంగా సిరి కూడా బ్రతికే ఉంటుంది. అంటే విహారీ గారి వెనకాల ఇంత కుట్ర జరుగుతుందా అని అంటారు జడ్జి గారు. ఇక లాయర్ గారు నీళ్లు నములుతూ ఉంటే, ఇంతకీ ఆ సిరి అనే అమ్మాయి ఫోటోని డ్రాయింగ్ వేశారు కదా, అవి మాకు
చూపించండి అని చెప్పి అంటారు జడ్జి గారు. సిరిని ఫోటోలో చూపిస్తారు. ఇక చిన్నారి హరికృష్ణ, తను మా అమ్మ కాదు, డ్రాయింగ్లో తప్పు వచ్చింది, డ్రాయింగ్ అంకుల్ ఫస్ట్ కరెక్ట్గా వేశారు అనగానే ఇక జేడీకేడికి అర్థమవుతుంది. సిరి ఎవరికో తెలియకుండా, తను ఎవరో తెలియకుండా ఎవరో జాగ్రత్త పడుతున్నారు యువరానర్. ఎందుకంటే సిరి వల్ల ఎవరికో ప్రమాదం ఉంది. అలాగే సిరి బయటికి వస్తే కొంతమంది ఉనికిని కోల్పోతారు అనగానే ఇక విహారీ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇటు పద్మాక్షి సాహసరికేమీ అర్థం కాదు. అంబిక మాత్రం అనుకుంటుంది, ఓసే నువ్వు సిరిగా వైజాగ్లో ఉన్నావని నేను తెలుసుకున్నాను. అలాగే వడ్డీ శకుంతల కిడ్నాప్లు మాత్రమే చేసింది. కానీ నువ్వే లక్ష్మివని తెలుసుకున్నాక నిన్నెలా వదులుతాను? కానీ ఇప్పుడు ఈ విహారీగాడు బయటకు వచ్చేస్తాడు కదా అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. చూడండి, సిరి కూడా ఖచ్చితంగా బ్రతికే ఉంది. తను కూడా ఇక్కడికి వస్తుంది. అలాగే ఈ మనిషి ఆటో డ్రైవర్ భార్య తన కొడుకుని మేము కోర్టు ముందుకు తీసుకొస్తున్నాము. అలాగే ఎవరో శవాన్ని వాళ్ళకి అంటగట్టారు. ఆ శవంపై పచ్చబొట్టు లేదు. ఇప్పుడు తన భర్త కుడి చేతి మీద పచ్చబొట్టు ఉంటుందని తను చెప్పిన ప్రకారం ఇప్పుడు ఆటో డ్రైవర్ చేతి మీద పచ్చబొట్టు ఉంది అని చెప్పి జేడీకేడి తగిన సాక్ష్యాలు తీసుకొస్తుంది. ఇక కోర్టు వారు నిజంగా ఒక్కొక్కసారి నిర్దోషికి కూడా శిక్ష వేస్తారు సాక్ష్యాలు ఉండడంతో. విహారీ గారు చెప్పినట్టే సిరి ఎక్కడో బ్రతికే ఉందని మేము కూడా నమ్ముతున్నాము. తన్ని ఖచ్చితంగా ఈ కోర్టు ముందు హాజరుపరచాలని కోరుకుంటున్నాము. అలాగే విహారీ గారిని బెయిల్పై బయటికి మేము పంపిస్తాము. కానీ సిరి అనే అమ్మాయి మళ్ళీ ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తేనే తనకి ఈ కేసు నుండి విముక్తి కలుగుతుంది అనగానే థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఎందుకంటే ఖచ్చితంగా సిరిని కూడా మేము తీసుకొచ్చి ఇదే కోర్టు ముందు ఉంచుతాము. ఇప్పుడు విహారీ గారికి బెయిల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అంటారు జేడీకేడి. ఇక విహారీకి బెయిల్ రావడంతో బయటికి వస్తారు విహారీ. ఇక చాలా బాధపడతారు. చూడండి విహారీ గారు, ఆ సిరి బ్రతికే ఉంది. ఆటో డ్రైవర్ బతుకున్నప్పుడు సిరి బ్రతికే ఉంటుంది కదా, మీరేమీ కంగారు పడద్దు. ఖచ్చితంగా మేము సిరిని వెతికి పట్టుకుంటాము. ఇప్పటికైతే మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి జేడీకేడి అక్కడి నుండి బయలుదేరతారు. ఇక పిల్లలిద్దరూ విహారీ దగ్గరికి వచ్చి హత్తుకొని, బ్యాట్స్మెన్ మా అమ్మ బ్రతికే ఉందని చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ మా అమ్మ ఫోటో కాకుండా వేరే ఫోటో ఉంది అనగానే అవునా అని అంటుంది రమ్య. అవును, నాకు ఆ అంకుల్ మా అమ్మ ఫోటో వేసిచ్చాడు, కానీ ఇక్కడ వేరే ఫోటో ఉంది అనగానే ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర తెలుసుకోవాలి విహారీ గారు అని అంటుంది సంధ్య. తప్పకుండా ఆ సిరిని తీసుకొచ్చి ఇదిగో ఈ చిన్నారి కృషి దగ్గరికి చేరుస్తాను. వాళ్ళమ్మని తనని నేను ఒకే దగ్గరికి చేరుస్తాను. నిజం చెప్పాలంటే తను చనిపోలేదు అన్న నిజం తెలిసాక నా మనసు ప్రశాంతంగా ఉంది అని అంటారు విహారీ. ఒరే, ఈ దరిద్రాన్ని పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావు అనగానే అత్తయ్య, ఒకటి మాత్రం నిజం, ఎవరు దరిద్రులు కాదు. ఒక్కొక్కసారి మన వల్ల అవతల వాళ్ళకే రిస్క్ ఎక్కువగా ఉంటుందని నేను నమ్ముతాను. నా వల్ల ఒకవేళ ఫుడ్ కౌంటర్ తనకి ఇస్తానని చెప్పి ఎవరో తనపై టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు అసలు నిజం తెలిసింది, తను ఎక్కడో బ్రతికే ఉంది, అది చాలు అని చెప్పి ఇక కోర్టు నుండి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు విహారీ. ఇక అంబిక అలాగే సుభాష్ ఒక ప్లేస్కి వచ్చి ఇక అంబిక గట్టిగా అరుస్తుంది, ఒరేయ్ విహారీ, బయటికి వచ్చేసావా? నేను ప్లాన్ వేశాను, అది ఫ్లాప్ అవ్వడం ఏంటి? ఆ సిరి అనే లక్ష్మిని కిడ్నాప్ చేశాను. దాన్ని బయటికి రాకూడదని అది చచ్చిపోయినట్టు ఇంత క్రియేట్ చేశాను. ఆ శకుంతల హాకు రౌడీ, అది ఇంత నెట్వర్క్ నడిపిందంటే మీరెలా నడిపారు? దానికి రౌడీ మూక వరకే తెలుసు, చుట్ట తాగడం వరకే తెలుసు, చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్ల కోసమే తెలుసు. మరి నేనైతేనే కదా ఇలాంటివి చేస్తాను. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, నువ్వు ఎక్కడ ఉన్నా నాకు మనశ్శాంతి లేదు, చెప్తాను అని చెప్పి ఇక లక్ష్మిని తను కిడ్నాప్ చేసిన ప్లేస్కి సుభాష్ అలాగే ఇక అంబిక చేరుకుంటారు. ఆ ప్లేసు ఏదో కాదు, విహారీ ఇంటిలోనే వెనకాల సైడు ఉన్న చిన్న రూమ్లో లక్ష్మిని అంటే సిరి అనే అమ్మాయి లక్ష్మియే అని అంబిక తెలుసుకోవడంతో కరెక్ట్ ప్లేస్ ఇక్కడైతేనే ఎవరికి డౌట్ రాదని చెప్పి రాత్రి వేళలో ఇక ఆటో పడిపోతుంది అనేలోపు వేరే ఆటోని కింద పడేసి ఇక అసలైన లక్ష్మి అలాగే ఇటువైపు డ్రైవర్ని కిడ్నాప్ చేస్తారు. ఇక లక్ష్మి దగ్గరికి వస్తుంది, అంబికని చూస్తుంది. ఏంటమ్మా, మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నేను మీ జోలికి రాలేదు కదా అనగానే నిజం చెప్పవే, ఈ వైజాగ్లో విహారీ ఉన్నాడని తెలుసుకున్నావు కదా,
హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని కాపాడడం కోసం ఎంత దూరమైనా వచ్చేస్తావా అనగానే ఇక లక్ష్మికేమీ అర్థం కాదు. చూడంబికమ్మ, నాకవేమీ తెలీదు, కానీ ఆ వడ్డీ శంకుతులా సరిగా వంట చేయదు, ఎంప్లాయీస్ అందరికీ అనారోగ్యం వస్తుంది. అలాగే నా పొట్ట నింపుకోవడం కోసం నేనేదో పడ్డాను, కానీ ఇక్కడ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని నాకు తెలీదు అనగానే, చూసావా సుభాష్, తనని విడిచిపెడతామని మాయమాటలు చెప్తుంది. చూడు, నీకు తెలియని నిజమేంటో తెలుసా? నువ్విప్పుడు సిరివి, చచ్చిపోయావు. అలాగే అటు ఆ కేసు, నిన్ను చంపేసిన కేసు విహారీ మీదకి వెళ్ళింది. కానీ జేడీకేడి ఉన్నారు కదా, ఫేమస్ పోలీసులు, వాళ్ళు డ్రైవర్ని వెతికి పట్టుకున్నారు. మరి నిన్ను కూడా వెతికేలోపు నిన్ను చంపేయాలి అని చెప్పి ఇక పెద్ద బండతో లక్ష్మి తల పగలగొడుతుంది అంబిక. లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక చచ్చిపోయింది అంబిక అనగానే, ఇదేదో ఆ రోజే యాక్సిడెంట్లో చనిపోతే నీ చేతికి మట్టి అంటది కదా అనగానే, అయ్యో సుభాష్, ఆ ఆటోలో వెళ్తుంది లక్ష్మి అని నాకు అప్పుడే ఆ నిజం తెలిసింది. లేకపోతే ఆ ఆటో గుద్దినందుకు నాకు హ్యాపీగా ఉండేది. ఇది చచ్చింది, పద చెరువులో పడేద్దాము. అలాగే ఇంట్లో విహారీ వచ్చాడు కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ హ్యాపీనెస్ ఎవ్వరికీ లేకుండా చూస్తాను అనగానే, ఇంతకీ ఆ చిన్నారి క్రిష్ ఈ లక్ష్మితో ఉన్నాడు, కొంపదీసి లక్ష్మి కొడుక అనగానే, అవును సుభాష్, వాడు అమ్మ అమ్మ అంటున్నాడు. అంటే లక్ష్మికి అనగానే, ఏదో ఉంది అంబిక, కానీ మనం లక్ష్మిని చంపేశాము. ముందు ఇక్కడికి దగ్గరలో ఉన్న చెరువులో వెళ్ళి పడేద్దాము అని చెప్పి ఇక సుభాష్ అలాగే అంబిక ఇక లక్ష్మిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి చెరువులో పడేస్తారు. ఒక్కసారిగా లక్ష్మి ఊపిరి పైకి వస్తుంది. చెరువులో పడి అలా చెరువులో పడి ఇక వెళ్తూ ఉంటుంది లక్ష్మి. ఇది ఇలా ఉండగా ఇంటికొచ్చాక చిన్నారి హరికృష్ణ చిన్నారి సిరిపాపను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీ అమ్మ బ్రతికే ఉంది, ఎక్కడి నుండో వస్తుంది, ఇక నాకు ఎటువంటి టెన్షన్ లేదు అని అంటారు. బావా, ఇప్పటికైనా చెప్తున్నాను, వీళ్ళ కేసుల్ని నీ మెడ చుట్టూ చుట్టుకున్నావు. ఇప్పటికే నువ్వు చాలా చాలా పేరు ఉన్నవాడివి, వీళ్ళ వల్ల పేరంతా పోతుంది. ఆ అబ్బాయిని హాస్టల్లో వెయ్యి అనగానే, చూడు సహస్ర, వాళ్ళమ్మ సిరిని వెతికి పట్టుకొని తనని వాళ్ళమ్మకి అప్పగించి, అలాగే హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో సిరిని ఫుడ్ క్యాంటీన్ అప్పగించి, అప్పటిదాకా ఈ విహారీ ఇలాగే ప్రవర్తిస్తాడు. ఇష్టమైతే మీరు ఉండొచ్చు, కష్టమైతే వెళ్ళిపో సహస్ర, ఎందుకంటే నేను నమ్ముకున్న న్యాయం నాకెప్పుడూ ఎదురు తిరగదు, అందుకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విహారీ. ఇది ఇలా ఉండగా రమ్య వడ్డీ శకుంతలపై అలాగే ఇటువైపు అంబికపై ఒక కన్ను వేయమని జేడీకేడీ చెప్పడంతో వాళ్ళిద్దరినీ ఫాలో అవుతూ ఉంటుంది. కరెక్ట్గా అంబిక చెరువులో లక్ష్మిని పడేసింది చూస్తుంది రమ్య. ఇక వెంటనే తన టీంతో చెరువులో నుండి బయటికి తీస్తారు. ఇక ఆ అమ్మాయిని చూసిన రమ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. తను లక్ష్మి అంటే అంబిక వాళ్ళు లక్ష్మి ఇలా చేశారేంటి, అసలు లక్ష్మి వైజాగ్లో ఉందా అని చెప్పి ఇక రమ్య తన్ని హుటాహుటిన హాస్పిటల్లో చేరుస్తుంది. లక్ష్మిని విహారికి ఫోన్ చేస్తుంది. ఏంటి రమ్య, లక్ష్మినా వైజాగ్లోనా, ఎలా అని అంటారు. ఏమో, నీకు అన్ని నిజాలు చెప్పాలనుంది, ముందు ఒకసారి లక్ష్మికి స్పృహ వచ్చాక అసలు వైజాగ్లో తను ఎందుకుంది, అలాగే అంబిక సుభాష్ని మేము ఫాలో అయ్యాము. వాళ్ళు ఒక పెద్ద మూటని చెరువులో వేశారు, ఆ మూటలో లక్ష్మి ఉంది అనగానే ఇక చాలా బాధపడుతూ విహారీ పరుగున ఇక హాస్పిటల్కి వస్తారు. 5 సంవత్సరాల తర్వాత విహారీ లక్ష్మిని హాస్పిటల్లో చూసి షాక్ అవుతారు. నేను అలాగే షాక్ అయ్యాను. డాక్టర్ గారు చెప్పారు, తనకి బాగా తలకి గాయమవడంతో స్పృహ కోల్పోయింది, ప్రాణానికేమీ ప్రమాదం లేదన్నారు. తను స్పృహలోకి వచ్చాక అసలు ఈ 5 ఏళ్ళు ఎక్కడ ఉంది అన్నది తెలుసుకో విహారీ గారు అని అంటారు. తప్పకుండా అని చెప్పి, కనకం ఎందుకు నాకు దూరం అయ్యావు, మళ్ళీ ఇప్పుడు ఇలా అని చెప్పి విహారీ పాపం బాధపడుతూ ఉంటారు లక్ష్మిని చూస్తూ. ఇక లక్ష్మికి స్పృహ వస్తుంది. ఇటువైపు రమ్య అలాగే తన టీం లక్ష్మి దగ్గరికి వస్తారు. లక్ష్మి రమ్యని గుర్తుపట్టదు. నేను గుర్తున్నానా లక్ష్మి అనగానే ఇక లక్ష్మి ఇటు అటు చూస్తూ ఉంటుంది. డాక్టర్ చెప్తారు, తనకి బలమైన గాయం అవడంతో తను మొత్తం మర్చిపోయింది. కొన్ని రోజుల తర్వాత
తన పాత జ్ఞాపకాలు అంటే తనకి పిల్లలున్నా, తన భర్తున్నా, అలాగే తన సొంత వాళ్ళ స్పర్శతో తనకి త్వరగా గతం గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ అమ్మాయి పేరు లక్ష్మినా అని అంటారు డాక్టర్. ఇక విహారి లక్ష్మి దగ్గరికి వస్తారు. విహార్ని కూడా లక్ష్మి గుర్తుపట్టదు. ఇక కనకం ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి ఇక లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటారు విహారి. ఇక లక్ష్మి నేనెవరు అని అంటుంది. విహారికి రమ్య మొత్తం చెప్పడంతో ఇక విహారి అనుకుంటారు, లక్ష్మి నీకెందుకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు దూరం అయ్యావు, మళ్ళీ ఇలా నన్ను మర్చిపోయి ఇలా నాకు పరిచయం ఎందుకు అయ్యావు అని చెప్పి బాధపడుతూ ఉంటారు విహారి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.